నారా లోకేష్ మానవత్వం చాటుకున్నారు. చిన్నారి పునర్విక ప్రాణాలు కాపాడేందుకు సాయం అందించారు. వ్యాధి పేరు SMA టైప్ 1. కావాల్సిన ఇంజెక్షన్ ధర అక్షరాల 16 కోట్ల రూపాయలు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా సాగిన పోరాటంతో 10 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. అయితే మిగిలిన 6 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని తానే స్వయంగా సమకూరుస్తానని లోకేష్ ప్రకటించి పునర్విక కుటుంబానికి కొండంత అండగా నిలిచారు. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూనే చిన్నారికి త్వరితగతిన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని తన సిబ్బందిని ఆదేశించారు. పునర్విక పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. నా పేరు జేమ్స్ సురేష్ కుమార్, మా వైఫ్ పుష్పావతి, నా కూతురండి పునర్విక శ్రీ. తనకు వచ్చేసి SMA టైప్ 1 అనే డిసీజ్ ఉందండి, జెనెటిక్ ప్రాబ్లం అంటారు. వచ్చేసి ఈ ట్రీట్మెంట్ మన ఇండియాలో లేదు సార్, ఫారెన్లో ఉంటుంది అని డాక్టర్స్ చెప్పారు. ఆల్మోస్ట్గా 2 years వరకు ఇంజెక్షన్ వేయించాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి దగ్గర 16 కోట్లు అని చెప్పి అన్నారు సార్. ప్రజెంట్ వచ్చేసి పాపకి 11 నెలలు. ఈ డిసీజ్ వచ్చేసి 5 months తర్వాత బయటపడింది సార్. మేము హైదరాబాద్లో రెయిన్ హాస్పిటల్లో చేయించుకుంటున్నాము. సార్ చెప్పింది ఏంటంటే వితిన్ ఒక 1 year 1.5 year ఇంజెక్షన్ వేస్తే తను బాగుంటుంది, లైఫ్ టైం తక్కువ ఉంటుంది అని చెప్పారు. ఇప్పటిదాకా 11 months సార్. ప్రజెంట్గా పాప బాగానే ఉంది, త్వరగా ట్రీట్మెంట్ చేసి తను బతుకుతుంది సార్. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఏదైతే అందరూ అనుకున్నట్టుగానే పునర్వికకు కూడా అటు సాయం చేసేందుకైతే మంత్రి నారా లోకేష్ అయితే ముందుకొచ్చారు. సో మిగిలిన అమౌంట్ మొత్తాన్ని కూడా తానే భరిస్తారంటూ చెప్పారు. సో కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మొత్తం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి కష్టం వచ్చినా నేను భరోసాని ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తాజాగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కూడా పునర్విక అనే బాలికకు సంబంధించి కూడా SMA టైప్ 1 జన్యుపరమైన వ్యాధితో బాధపడుతుంది. కర్నూలుకు చెందిన పునర్విక ఎంతో ధైర్యంగా ఈ వ్యాధిని పోరాడుతుంది. అయితే చిన్నారిని రక్షించేందుకు ఏకైక మార్గం దాదాపుగా 16 కోట్ల రూపాయలతో ఇంజెక్షన్ చేయించాలి. అయితే దాతలు సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం కావచ్చు, లేకపోతే వారు చేసుకున్న ప్రచారం కావచ్చు, దాదాపుగా 10 కోట్ల రూపాయల విరాళాలు వివిధ వర్గాల నుంచి కూడా ఆ కుటుంబానికి అందాయి. 6 కోట్ల రూపాయలకు సంబంధించి రావాల్సిన నేపథ్యంలో తాజాగా ఈ అంశం మంత్రి లోకేష్ దృష్టికి రావడంతో కూడా 6 కోట్ల రూపాయలు సహాయాన్ని తానే భరిస్తాను, తానే స్వయంగా అందజేస్తానని చెప్పి మంత్రి నారా లోకేష్ ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే పునర్విక పాప ఆరోగ్యం కోసం విరాళాలు ఇచ్చిన వారు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసిన వారికి, ప్రార్థించిన వారందరికీ మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే పునర్విక తల్లిదండ్రులకు తన వంతు ఎప్పుడు అండగా ఉంటుంది, ఆరోగ్యాలతో అయ్యేందుకు జరిగే చికిత్సకు సంబంధించి కూడా తన టీం ఎప్పుడూ పనిచేస్తూ ఉందని చెప్పి కూడా నారా లోకేష్ ఒక ప్రకటన అయితే చేసిన పరిస్థితి కనిపిస్తోంది. లోకేష్ చేసిన సహాయానికి ఆ కుటుంబీకులు అయితే, పునర్విక తల్లిదండ్రులు అయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.